ఒక చిన్న కథ. మేకలు కాసుకోవడానికి వెళ్తున్నటువంటి ఒక గొర్రెల కాపరి బాలుడు. అతను ప్రతిరోజు కూడా తన మేకలను గుట్టపైకి కాసుకోవడానికి వెళ్తూ ఉండేవాడు. అయితే ఒకరోజు ఒక అద్భుతం జరిగింది. ప్రతిరోజులాగే తన మేకలను తీసుకొని వెళ్తున్నప్పుడు, ఆ దారిలో వెళ్తున్నప్పుడు ఒక మెరిసేటి ఒక రాయి అతనికి కనిపించింది. అప్పుడు ఆ బాలునికి ఆడుకోవడానికి పనికొస్తుందిలే, దీనితో నేను ఆడుకోవచ్చు అని ఆ మెరిసేటి రాయిని అతను తీసుకొని తన సంచిలో వేసుకున్నాడు. ఇక మేకలను తీసుకొని గుట్టపైకి ప్రయాణం చేస్తున్నాడు. ఎండ బాగా కొడుతుందని ఒక మర్రి చెట్టు కింద తన మేకలను కూర్చోబెట్టుకొని కూర్చున్నాడు. అటువైపు వెళ్తున్నటువంటి ఒక వ్యాపారి, అతను కూడా ఎండలో ప్రయాణం చేస్తున్నాను కాబట్టి ఈ చెట్టు నీడ కింద నేను కూర్చొని కొద్దిసేపు సేద తీరుతాను అని అతను కూర్చున్నాడు. అప్పుడు ఆ బాలుడు తన సంచిలోంచి ఆ మెరుస్తున్న రాయిని తీసి తన చేతులతో పైకి కిందికి పైకి కిందికి ఎగరవేస్తున్నాడు. ఆ బాలుడు ఆడుతున్నటువంటి రాయి వైపు దృష్టి పడింది. అతను పైకి ఎగిరేసిన వెంటనే అది చక్కుమని మెరుస్తున్నది. గమనించినటువంటి ఆ వ్యాపారి ఆ బాలుడిని పిలిచి ఆ బాలుడికి ఒకసారి ఆ రాయిని ఇవ్వమని అడిగాడు. వ్యాపార అనుభవంతో ఆ రాయిని గమనించాడు. అది కొన్ని కోట్లు విలువ చేసే వజ్రం. సరే, నీకు ఈ రాయికి బదులు నీకు 100 రూపాయలు ఇస్తాను. ఈ 100 రూపాయలు తీసుకొని నువ్వు ఇటువంటి రాళ్ళు ఎన్నో కొనుక్కోవచ్చు అని అంటాడు. సరే, 100 రూపాయలు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఆ బాలుడు 100 రూపాయలు తీసుకొని ఆ రాయిని ఆ వ్యాపారికి ఇచ్చివేస్తాడు. ఆ వ్యాపారి ఆ రాయిని తీసుకొని వేరే ఊరికి వెళ్ళి కొన్ని కోట్లలో ఆ రాయిని అమ్మేసేసి తాను డబ్బు సంపాదించుకుందామని అనుకుంటాడు. అప్పుడు వేరే ఊరికి ప్రయాణం చేసే మార్గ మధ్యంలో ఆ రాయిని ఎగిరేసుకుంటూ నడుచుకుంటూ ఆనందంగా వెళ్తున్నాడు. వెంటనే ఆ రాయి పైకి ఎగిరేసినప్పుడు ఒకటేసారి ఆ రాయి మొత్తం తునాతునకలుగా ముక్కలైపోయింది. ఏం జరిగింది అని ఆశ్చర్యపోయాడు. అప్పుడు అశరీరవాణి ఆకాశం నుంచి, ఓరి వ్యాపారి, కొన్ని కోట్ల విలువ చేసే ఆ వజ్రాన్ని ఆ బాలుడికి కేవలం 100 రూపాయలకి అమ్మావా? నీవు చేసిన మోసానికి నీకు 1 రూపాయి కూడా లాభం రాకుండా ఆ వజ్రాన్ని నీకు దక్కకుండా నేను చేస్తున్నాను అని ఆ ఆకాశవాణి అతనికి శాపం విధించింది.